హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు కాంప్లెక్స్ నెంబర్స్లో లెవెల్ 1 ప్రాబ్లమ్స్లో ఉన్నాం. సో జేఈఈ మెయిన్స్కి కానీ ఎంసెట్కి కానీ మేబీ ఏమన్నా కొంచెం ఈజీగా అడగాలనుకుంటే లెవెల్ 1 ప్రాబ్లమ్స్ నుంచి అడుగుతారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏమంటే, ఇఫ్ సమ్మేషన్ k ఈక్వల్స్ టు 0 to 200 i power k ప్లస్ phi ఆఫ్ p ఈక్వల్స్ టు 1 to 50 i power p ఈక్వల్స్ టు x ప్లస్ iy దెన్ x, y ఈజ్ అని అడిగినారు. సో ఏం లేదు ఫ్రెండ్స్, సమ్మేషన్ అంటే మనకు తెలుసు, అన్ని సమ్ చేస్తాం. ఐ పవర్ కే అంటే ఐ పవర్ 0 ప్లస్ ఐ పవర్ 1 ప్లస్ ఐ పవర్ 2 అట్లా అప్ టు ఐ పవర్ 200 వరకు. పై అంటే ఏంది, దానికి ఒక ప్రోడక్ట్ అనమాట. సో ఎట్లా అంటే ఐ ఇంటూ ఐ స్క్వేర్ ఇంటూ ఐ క్యూబ్ ఐ పవర్ 4 అట్లా ప్రోడక్ట్ చేసుకుంటే ఎంతవరకు అంటే 50 అన్నారు కదా, 50 వరకు ప్రోడక్ట్ చేస్తాం. ఇది రెండు విధాలుగా చెప్తాను, ఒకటి కాన్సెప్షువల్గా చెప్తాను, ఇంకొకటి షార్ట్ ట్రిక్. మనకి ఎగ్జామ్స్లో బాగా యూజ్ అవుతుంది షార్ట్ ట్రిక్ అనేది. ఫస్ట్ అర్థం చేసుకునే చూద్దాం ఎట్లనో. రెండు మెథడ్స్ చెప్తుంది దీన్ని చేసేకి. ఫస్ట్ మెథడ్ చూద్దాం. ఈ వీడియో చాలా ఇది ఇంపార్టెంట్ వీడియో, సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ వాళ్ళు చిన్న క్వశ్చన్స్ రాసుకుంటాం, దట్ ఈక్వల్స్ టు ఎక్స్, వై అని. సో మనం ఎక్స్, వై వాల్యూస్ కనుక్కోవాలి ఈ క్వశ్చన్లో, అంతే. సో చూద్దాం. ఫస్ట్ ఐ పవర్ 0 ప్లస్ ఐ పవర్ 1 ఐ స్క్వేర్ ఐ క్యూబ్ ఐ పవర్ 4 ఐ పవర్ 5 అండ్ సో ఆన్ ఐ పవర్ 200 వరకు ఉన్నాయి. దీంట్లో మనకి ఐ అంటే ఐ వస్తుంది, ఐ స్క్వేర్ మైనస్ 1. ఐ క్యూబ్ అంటే ఏంది, ఐ ఇంటూ ఐ స్క్వేర్ రాసుకోవచ్చా, దాన్ని మైనస్ ఐ రాసుకోవచ్చు. ఐ పవర్ 4 అంటే ఐ స్క్వేర్ ఇంటూ ఐ స్క్వేర్ ఈక్వల్స్ టు -1 ఇంటూ -1 1 అని రాసుకోవచ్చు. ఈ 4 సెట్లా ఈ 4 సెట్ని ఒకసారి సమ్ చేస్తే మనకి 0 వస్తుంది. అంటే ఇక్కడ ఐ ఈ ఐ అది మైనస్ ఐ ప్లస్ ఐ క్యాన్సిల్ అయిపోతుంది, -1 + 1 క్యాన్సిల్ అయిపోతాయి, మొత్తం 0 వస్తుంది. సేమ్ అదేవిధంగా నెక్స్ట్ 4 టర్మ్స్ కూడా అన్ని ప్లస్ చేస్తే 0 అవుతుంది. ఎట్లా అంటే ఐ పవర్ 5 అంటే ఐ పవర్ 4 ఇంటూ 1 ఐ చేస్తే 1 వస్తుంది, ఐ వస్తుంది. ఐ పవర్ 6ని చేస్తే ఐ పవర్ 4 ఇంటూ ఐ స్క్వేర్ ఈక్వల్స్ టు -1 వస్తుంది. ఐ పవర్ 7కి -1 మైనస్ అయ్యి ఐ పవర్ 8కి 1 వస్తుంది. అట్లా మొత్తం మళ్ళీ ఈ 4 సమ్ చేస్తే 0 వస్తుంది. సేమ్ ఇట్లే ఇన్ఫినిటీ టర్మ్స్ వరకు రిపీట్ అవుతూ ఉంటుంది. ఎవరి 4 టర్మ్స్ మనం సమ్ చేస్తే మనకి 0 అనేది వాల్యూ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఏముంది, మనకి ఎంతవరకు ఉంది, 200 వరకు ఉంది. ఐ పవర్ 1 నుంచి ఐ పవర్ 200 వరకు చూద్దాం. ఈ ఎవరి 4 టర్మ్స్ కాబట్టి 200ని 4తో డివైడ్ చేస్తే మనకి 50 సెట్స్ వస్తాయి. అంటే 1 2 3 4 ఇట్లా 4 టర్మ్స్ కలిపి ఒక సెట్ అనుకుంటాం. నెక్స్ట్ 4 టర్మ్స్ కలిపి ఒక సెట్. అట్లా ఎన్ని సెట్స్ వస్తాయి, 50 సెట్స్ వస్తాయి. 50 సెట్స్ మనకి రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఎగ్జాక్ట్ 50 సెట్స్. ఒక్కొక్క సెట్లో 4 టర్మ్స్ ఉంటాయి. అన్నీ క్యాన్సిల్ చేస్తే 0 వస్తుంది మనకు ఆన్సర్. సో దీని ఒక సమ్ అనేది 0, ఒకటి 1 మిగులుతుంది ఐ పవర్ 0 అనేది. సో ఇక్కడ 1 ప్లస్ అన్ని జీరోస్ పెట్టుకుంటాం. ఇప్పుడు ప్రోడక్ట్ విషయానికి వద్దాం. ప్రోడక్ట్ ఎట్లా అంటే ఐని ఐ అని రాసుకుంటాం. ఐ స్క్వేర్ అంటే -1, ఐ క్యూబ్ అంటే -i, మళ్ళీ ఐ పవర్ 4 అంటే 1. మీరు ఒకటి గమనిస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. నెక్స్ట్ ఐ ఇంటూ ఐ స్క్వేర్ అయిపోతుంది. సో ఓవరాల్గా దీని వాల్యూ ఎంత, ఐ ఇంటూ ఐ, ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. దట్ ఈక్వల్స్ టు ఐ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు -1. ఇది -1 అని తెలిసింది ఈ టర్మ్ అనేది. నెక్స్ట్ ఈ టర్మ్ వాల్యూ ఎంత, సేమ్ అదే విధంగా ఈ టర్మ్ వాల్యూ కూడా -1, సేమ్ ఇవే వస్తాయి వాల్యూస్ కూడా దాని నుంచి. సో -1. ఇట్లా 50 టర్మ్స్ ఉన్నాయి కదా మనకి. ఇప్పుడు 50/4 చేద్దాం. ఇక్కడ చేసినాము. 50 డివైడెడ్ బై 4 చేస్తే మనకి 12 టర్మ్స్ వస్తాయి. అది కాక రిమైండర్ 2 అని మిగులుతుంది. సో ఎగ్జాక్ట్గా 4 టర్మ్స్ అనేవి లేవు ఇక్కడ. 2 టర్మ్స్ అనేవి పక్కన ఉన్నాయి. అప్పుడు ఎట్లా రాసుకోవచ్చు అంటే 12 × 4 + 2 ఈక్వల్స్ టు మనకి 15 కదా. అది ఒక 4 టర్మ్స్లో 1 -1 -i 1 దట్ ఈక్వల్స్ టు -1 అని మనకు తెలుసు. సో 12 టర్మ్స్ అనేటివి, అదే 12 సెట్స్ అనేటివి ఉన్నాయి. ఒక్కొక్క సెట్లో మళ్ళీ 4 టర్మ్స్. ఇక్కడ -1 ఇంటూ -1 +1 అవుతుంది. -1 ఇంటూ -1 +1. అట్లా మనకి 12 అనేది ఈవెన్ నెంబర్ కదా. సింపుల్గా మీకు ఇంకా విధంగా అర్థం చేయాలంటే -1 హోల్ పవర్ 12 అని రాసుకోవచ్చు. దట్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. సో ఇదంతా మనకి 1 వాల్యూ. లాస్ట్లో 12 తర్వాత 2 టర్మ్స్ మళ్ళీ మిగిలిపోయినాయి కదా. ఆ 2 టర్మ్స్ ఏంటివి, ఐ పవర్ 49 ఐ పవర్ 50. ఐ పవర్ 48 వరకు అన్ని 4 సెట్స్ సరిపోతాయి. ఇక్కడ ఐ పవర్ 49 అంటే ఐ వస్తుంది, ఐ పవర్ 50 అంటే ఐ స్క్వేర్ వస్తుంది. మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఐ స్క్వేర్ ఈ 2 అన్నట్లు. సో ఐ అంటే ఐ రాసుకుంటాం, ఐ స్క్వేర్ అంటే -1 కదా. సో ఓవరాల్గా దీని ప్రోడక్ట్ అనేది -1. ఇప్పుడు ఇదంతా కలిపి 1 అయింది, పక్కన -i ఉంది. 1 ఇంటూ -i ఏమవుతుంది, -i అవుతుంది. సో మనకి 1 ఇదంతా 0
మాది దీని నుంచి మైనస్ ఐ వచ్చింది. 1 మైనస్ ఐ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఐవై అని. దట్ ఈక్వల్స్ టు 1 కామా -1. ఎక్స్ అనేది 1, వై అంటే -1, మధ్యలో అయోట అట్లా ఉంది. ఇది ఆప్షన్స్లో సెకండ్ ఆప్షన్లో ఉంది. సెకండ్ ఆప్షన్ 1 కామా -1. ఇప్పుడు షార్ట్ ట్రిక్ చూద్దాం ఎట్లో. చాలా సింపుల్ ఇది. సో సేమ్ అదే విధంగా క్వశ్చన్ రాసుకుంటాం వాళ్ళు ఇచ్చిండేది. ఇక్కడ చూసుకున్నట్లయితే i⁴1, i² i⁴3 అట్లా అప్ టు i⁴200 వరకు ఉంది. ఇది సిరీస్లో ఉంది. సమ్ ఆఫ్ ఎన్ సిరీస్ ఫార్ములా ఏంది? Sn ఈక్వల్స్ టు a ఇంటూ r⁴n-1/r-1 1 ప్లస్ i ఇంటూ i⁴200-1 డివైడెడ్ బై i-1 అని రాసుకోవచ్చు. ఈ ఫార్ములా మనకు తెలుసు కదా. వేరే i అంటే ఫస్ట్ టర్ము ఐఏ, నెక్స్ట్ అది ఏ అంటే ఫస్ట్ టర్మ్ ఐ, ఆర్ అన్నా కూడా ఐఏ మనకి. ఇది కూడా దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? i⁴1 a⁴m ఇంటూ a⁴n అనే ఫార్ములా ఉంది. a⁴m+n అని రాసుకోవచ్చు. అట్లా ఎన్ ఉంటే అన్నిటికీ ప్లస్ చేసుకోవచ్చు. సో అప్పుడు i⁴1 + 2 + 3 + 50 వరకు చేసుకుంటామా. మళ్ళీ ఇది కూడా ఎట్లుందంటే సమ్ ఆఫ్ ఎన్ సిరీస్, సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ ఫామ్లో ఉంది. n ఇంటూ n+1/2 అని రాసుకోవచ్చు దీనికి చూసుకున్నట్లయితే i⁴200కి మనకి వాల్యూ 1 వస్తుంది. అంటే ఎట్లా చేయొచ్చు? i⁴200 అంటే i² అని రాసుకోవచ్చు. -1 అంటే 1, సో 1 వస్తుంది. 1 - 1 మనకి ఈ టర్మ్ అంతా 0 అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ 1 ప్లస్ 50 వరకు ఉంది కదా. n ఇంటూ n+1/2 అంటే 50 ఇంటూ 51/2. ఇక్కడ 2తో క్యాన్సిల్ చేస్తే 25 ఇంటూ 51 వస్తుంది. సో 1 + 0 ప్లస్ i⁴1 1275 వస్తుంది. దీన్ని మనం ఏం చేస్తామంటే i² అనే ఫామ్లో తెప్పించుకోవాలి. అంటే 2తో డివిజన్ చేయాలి. డివిజన్ చేస్తే మనకి ఏమొస్తుంది? 637 వస్తుంది. మనకి రిమైండర్ 1 మిగులుతుంది. అంటే ఒక i పక్కన పెడతాము. i² 637 వస్తుంది. ఇక్కడ లాస్ట్లో 7 ఉంది కాబట్టి ఇది ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ యొక్క పవర్ అయితే ఇక్కడ -1 ఎట్లా ఉంది i² అనేది. -1 యొక్క దాని యొక్క స్క్వేర్ ఆడ్ నెంబర్ అయినప్పుడు, దాని యొక్క పవర్ ఆడ్ నెంబర్ అయినప్పుడు -1 వస్తుంది. సో ఇక్కడ i అనేది అట్లే ఉంది. సో అది అట్లే పెడతాం. 1 - i అని పెడతాం. దట్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఐవై. ఎక్స్ ఈక్వల్స్ టు 1, వై ఈక్వల్స్ టు -1, 1 కామా -1. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్. ఇవి ఫ్రెండ్స్. సో ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మీ బై లైక్, షేర్ అండ్ కమెంట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.